ఫ్రెండ్స్, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు, సాహిత్యానికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సరికాని వాక్యం. కాకతీయుల కాలంలో అష్టదశ ప్రజ అనే 18 రకాల కుల సంఘాలు ఉండేవి. కరెక్ట్. ఈ కుల సంఘాలని సమయాలు అని పిలిచేవారు. కరెక్ట్. బ్రాహ్మణ కుల సంఘం నగరము అనేది రాంగ్. పురుషుడు ఒలి ఇచ్చి స్త్రీని వివాహం చేసుకునేవాడు. కరెక్ట్ ఆన్సర్. సరికాని వాక్యం. తొలి కాకతీయులు జైన మతాన్ని, మలి కాకతీయులు శైవ మతాన్ని ఆదరించారు. కరెక్ట్. ప్రతాపరుద్రుని కాలంలో నాటి జైన కవి అప్పయ్య అర్ఘ్యుడు. రుద్రమదేవి పాశుపాత్ర శైవాన్ని ఆచరించింది. గణపతి దేవుడు తన గురువు విశ్వేశ్వర శంభుకు ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడు? కాండ్రకోట. క్రింది ఏ గ్రామంలో విశ్వేశ్వర శంభు వేద పాఠశాలను స్థాపించాడు? మందడం. కాకతీయుల కాలంలో శైవ విద్యాలయాలు అయిన గోలకి మఠాలను స్థాపించినది విశ్వేశ్వర శంభు. వీరశైవ మతంను ప్రారంభించినది బసవన్న. వీరశైవ అనుచరులను లింగాయతులు అనేవారు. వీరశైవ మతస్థులు కుల వ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలను వ్యతిరేకించారు. కింది వారిలో ఎవరు వైష్ణవ మతాన్ని ప్రారంభించారు? బ్రహ్మనాయుడు. శైవులు వైష్ణవుల మధ్య ఘర్షణలు పెరగడంతో వారి మధ్య సయోధ్య కొరకు శివుడు విష్ణువు ఒకటే అని చెప్పి హరిహర ద్వైతాన్ని ప్రారంభించినది తిక్కన. కాకతీయుల అధికార భాష సంస్కృతం. తెలుగులో మొదటి శతకం వృషాదీప శతకం. పాల్కురికి సోమనాథుడు అనుభవసారం. జయాపా సేనాని నృత్య రత్నావళి. విద్దనాచార్యుడు ప్రమేయ చర్చామృతం. గండయ్య భట్టు ఖండకాద్య. గోన బుద్ధారెడ్డి నిర్వచనోత్తర రామాయణం. తిక్కన సోమయాజులు గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం. పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర. తిక్కన సోమయాజులు నిర్వచనోత్తర రామాయణం. మల్లికార్జున పండితుడు శివతత్వసారం. పాల్కూరికి సోమనాథుడు బసవోదహరణం. కొలను గణపతి దేవుడు శివయోగ సారం. బద్యన నీతిశాస్త్ర ముక్తావళి. మారణ మార్కండేయ పురాణం. వినుకొండ వల్లభాచార్యుడు క్రీడాభిరామం. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం. శాకల్య మల్లకవి సర్వేశ్వర శతకం. యాదవక్కుల అన్నమయ్య శాకల్య మల్లకవి ఉదాత్త రాఘవీయం. యాదవక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం. పాల్కూరికి సోమనాథుడు మొదటి రచన అనుభవసారం. వేయి స్తంభాల గుడికి సంబంధించి కింది వారిలో సరైన వాటిని గుర్తించండి. ఇది త్రికూట ఆలయంగా ప్రసిద్ధి చెందింది. కరెక్ట్. సరికాని వాక్యం. రామప్ప దేవాలయం ప్రస్తుతం ములుగు జిల్లా పాలంపేటలో ఉంది. కరెక్ట్. ఇది ఒక శివాలయం. దీనిని కట్టిన శిల్పి పేరు మీదుగా రామప్ప ఆలయంగా పిలువబడుతుంది. కరెక్ట్. ఈ ఆలయ గోడలపై రామాయణ, మహాభారత శిల్పాలు చెక్కబడ్డాయి. హనుమకొండలో గల పద్మాక్షి ఆలయాన్ని 2వ ప్రోలరాజు నిర్మించారు. ఈ కింది ఏ నృత్యాన్ని డాన్స్ ఆఫ్ వారియర్స్గా పిలుస్తారు? పేరిణి నృత్యం. కింది వారిలో కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందిన నృత్యకళ పేరిణి శివతాండవం. ఈ కింది ఏ గ్రంథంలో పేరిణి నృత్య భంగిమల గురించి ఉన్నది? నృత్య రత్నావళి. వరంగల్లో ఒక చిత్రశాలను నిర్మించి అందులో తమను చిత్రించిన చిత్రాలను ప్రదర్శించింది ఎవరు? మాచల్ దేవి. కాకతీయుల కాలంలోని ప్రముఖ నాట్యకత్తె, చిత్రకారిణి అయిన మాచల్ దేవి ఎవరి కాలానికి చెందిన వ్యక్తి? 2వ ప్రతాపరుద్రుడు. కాకతీయుల కాలం నాటి చిత్రకళను నవకాశి అనేవారు. నవకాశి చిత్రకారుడు కాన్వాసు గుడ్డపై పురాణ, మహాభారత గాథలను అత్యంత కళాత్మకంగా చిత్రించేవారు. కాకతీయుల అనంతర యుగం ముసునూరి నాయకులు.
కింది వారిలో ముసునూరి వంశస్థాపకుడు ప్రోలయ నాయకుడు. కాకతీయుల పాలన అనంతరం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన తుగ్లకులకు వ్యతిరేకంగా నడిపిన విమోచనోద్యమానికి నాయకత్వం వహించిన వారు ప్రోలయ నాయకుడు. ముసునూరి పాలకుల రాజధాని రేకపల్లి. కాపల నాయకుడు పోలవరం శాసనం, ప్రోలయ నాయకుడు విలాస తామ్ర శాసనం, అనితల్లి కలువచేరు శాసనం, చోడభక్తిరాజు పెంటపాడు శాసనం. క్రీస్తకం 1336లో ఓరుగల్లు కోటపై దండెత్తి మాలిక్ మక్బూల్ను వరంగల్ నుండి తరిమి వేసినది ఎవరు? కాపయ్య నాయకుడు. పిల్లలమర్రి శాసనంలో ఆంధ్ర దేశాధీశ్వర అని పిలువబడినది ఎవరు? కాపయ్య నాయకుడు. కింది వారిలో 1347లో బహుమని రాజ్యస్థాపనలో అల్లావుద్దీన్ హసన్ గంగుకు సాయం చేసినది ఎవరు? కాపయ్య నాయకుడు. ఏ సంవత్సరంలో బహుమని రాజు హసన్ గంగు ఓరుగల్లు రాజ్యంపై దండెత్తి కాపయ్య నాయకుడిని ఓడించి భువనగిరి కోటను పొందాడు? క్రీస్తకం 1356. క్రీస్తుశకం 1367-68 మధ్య ఓరుగల్లు సమీపంలో భీమవరం యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? కాపయ్య నాయకుడు వర్సెస్ మొదటి అనపోత నాయకుడు. ముసునూరి కాపయ్య నాయకుడు కింది ఏ సంవత్సరంలో కౌలాస్ దుర్గంను బహుమని సుల్తాన్లకు కోల్పోయాడు? క్రీస్తకం 1350. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలు సక్రమమే అని సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఏ సంవత్సరంలో తీర్పునిచ్చింది? 1972. 1997 ఆగస్టు 11న సూర్యాపేటలో జరిగిన తెలంగాణ మహాసభ సదస్సు పేరు దోకా తిన్న తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సడక్ బంధు కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారు? 2013 మార్చి 21. ఒక ఓటు 2 రాష్ట్రాలు అని బీజేపీ తీర్మానం కాకినాడలో చేసింది. 6 సూత్రాల పథకంను ఫార్ములా ఏ సంవత్సరంలో ప్రకటించింది? 1973. ఈ కింది వాటిలో తెలంగాణ జనసభ కన్వీనర్ ఆకుల భూమయ్య. 1969 జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితిని ఎవరు స్థాపించారు? కొండా లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్ర సాధనకు జేఏసీ ఏ రోజున మిలియన్ మార్చి ఏర్పాటు చేసింది? 2011 మార్చి 10. 1 డిసెంబర్ 2009న ఈ కింది సివిల్ కానిస్టేబుల్ తెలంగాణ రాష్ట్ర సాధనకు తన సర్వీస్ రివాల్వర్తో పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు? పి. కృష్ణయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.